హాయ్ అండి, ఎలాగున్నారు? మార్నింగే చూడండి, ఉదయించే సూర్యుడు ఎంత ఎండగా ఎంత బాగుందో. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మినప్పునుకులు చేస్తున్నాను. మినప పిండిది నేను నైట్ పూట నానబెట్టానండి. నైట్ పూట నానబెట్టేసి కడిగేసి నేను మిక్సీ జార్లు వేసాను. అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొత్తిమీర కడిగేసి నీట్గా చిన్నగా కట్ చేశాను. కరివేపాకు ఇవి కూడా 3 రబ్బలు తీసుకుని చిన్నగా కట్ చేశాను. ఒక పచ్చిమిరపకాయ తీసుకుని చిన్నగా కట్ చేశాను. 3 ఉల్లిపాయలు తీసుకుని ఇవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. నేను నైట్ పూటే నానబెట్టేస్తానండి. ఇలా గట్టిగా ఉండాలి. మినపకి చాలా ఇలా గట్టిగా ఉండాలి. నైట్ పూటే నానబెట్టేస్తాను. ఇవి ఏంటంటే మినపగుళ్ళు. ఇంత గట్టిగానే ఉండాలి పిండి. నేను మార్నింగ్ మిక్సీ చేశాను. అసలుకి వాటర్ కలవకూడదు. నేను గ్లాసుడే వేసానండి. పెద్ద గ్లాస్ ఉంది కదా, నేను చాలాసార్లు కొలుతాను ఆ గ్లాస్ తోటి. ఆ గ్లాసుడు వేసాను నేను. ఇంత గట్టిగానే ఉంటేనే మనకి మినప్పునుకులు చాలా బాగా వస్తాయి. పిల్లలకి ఎంతో ఇష్టంగా ఎంతో బాగా తింటారు పునుకులు. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు నేను కట్ చేసి పెట్టాను కదా, ఇవి ఇంత చిన్నగా ఉండాలి. ఇవి ఇందులో వేస్తున్నానండి. నేను మినప్పిండిలో ఉల్లిపాయలు వేసాను. ఇవి పచ్చిమిరకాయలు, అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిరకాయలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర అన్నీ చిన్నగా చిన్న సైజులోనే కట్ చేసేసుకోవాలి. కట్ చేసి ఇలాగ వేసాను. నేను వామ్ వేస్తున్నానండి. 2 స్పూన్లు వాము చిన్నదాంతో వేసాను. నేను చిన్నది స్పూను, గుంట స్పూన్ ఉంది. ఆ స్పూన్తో 2 స్పూన్లు జీలకర్ర 1 స్పూను వేసాను. సాల్ట్ 1/2 స్పూనుడు సాల్టు, పసుపు చిన్న స్పూనుడు. లైట్గానే వేసుకోవాలండి పసుపు. ఇది బియ్యం పిండి, ఇడ్లీ రవ్వ అండి, ఇడ్లీ నూక. 2 స్పూన్లు ఇడ్లీ నూక వేసాను. ఇది బియ్యం పిండి, 1 స్పూనుడు బియ్యం పిండి. మనము ఎందుకు ఇడ్లీ నూక బియ్యం పిండి వేస్తున్నామంటే దానికి ఎందుకు తెలుసండి. ఇది ఆయిల్ పీల్చుకోదు. మనకి బియ్యం పిండి వేసిన ఇడ్లీ నూక ఎక్కువ వేసుకోకూడదు. నేను 3 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు ఇడ్లీ రవ్వ, 1 స్పూను బియ్యం పిండి వేసాను. ఎందుకంటే అది ఇవి వేసుకోవటం వల్ల మనకి ఆయిల్ పీల్చదు. ఇడ్లీ రవ్వ మనకి కరకరలాడుతుంది, బియ్యం పిండి కూడా కరకరలాడుతుంది. తక్కువ వేసుకోవాలి. మనం ఎక్కువ వేసుకున్న లోపల గట్టిదనం వచ్చేసి మనకి గుల్ల రాదు. అందుకని తక్కువ వేసాను. ఇవన్నీ మొత్తం కలిపేస్తున్నాను ప్రాసెస్ అంతాను. మనకి ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేస్తాం కదా, వాటర్ కిందనే వస్తుంది ఎంత గట్టిగా వేసుకున్న పిండి. అందుకని మనకు అసలు నీళ్ళు అన్నది తగలకూడదు. నేను గిన్నె పెట్టాను. గిన్నె పెట్టి వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. ఇది మనకి పిల్లలు అమ్మ స్నాక్స్కి అడుగుతారు కదా, మనకి మినప్పునుకులు ఇలాంటివి వేసేస్తే మనకి చక్కగాను బయట తెచ్చుకోకుండా మనకి హెల్దీ ఫుడ్డు, మనకి ఈ జీలకర్ర, వాము ఇవన్నీ వేస్తున్నాం కదా, ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తున్నాము. మనమే మన చేతులతోటే పిల్లలకి చక్కగా వండి పెట్టచ్చు. మనం కూడా తినొచ్చండి ఇంట్లోనూ. మనం ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుంది, బెటర్ కూడాను. మనకి అసలు ఆయిల్ పీల్చదో ఇలాగే వేసుకుంటేనే, ఆయిల్ పీల్చుకోకుండా మనం వేసుకోవచ్చు. మనకి ఏంటంటే బయట తెచ్చేసుకోండి తినేయండి అని మనం చెప్తాము. అలా కాకుండా మనం కూడా పిల్లలకి చక్కగా వండి ఇంట్లో ఫ్యామిలీస్కి అందరికీ వండి పెడితే చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు.
ఇదిగో ఇలాగ నేను వాటర్ ఒక కప్పులో పెట్టి నేను చేయి తడుపుకొని ఇలాగ అంటున్నాను చూడండి, ఎలా వస్తుందో. చేతికి కూడా అంటుకోవటలేదు. ఇలా ఉండకైనా చుట్టుకోవాలి. ఇవి ఉండ టైప్లో రావాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత వేసుకోవాలి. ఇదిగో ఇలాగా మనమే చెయ్యి తడుపుకోకపోతే మనకి పిండి అన్నది చేతికి అంటుకుపోతుంది. ఇలాగ తడుపుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఉండ టైపులో వచ్చేస్తుందండి చూడండి. ఉండ టైపులో మనకి వెంటనే ఇలాగ ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఆయిల్ వీటెక్కిన తర్వాత వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత వీటెక్కకుండా వేయకూడదు. ఎందుకంటే వీటెక్కకుండా వేస్తే దానికి మనకి ఉడకదు. ప్లస్ మనకి అట్టు టైప్లో వచ్చేస్తుంది. ప్రతిదీ మినప్పునుకు ఇలాగ వేసేసుకోవాలి. చక్కగా ఇలా జారిపోతుంది, మన చేతిలోంచి జారిపోతుంది. ఎందుకంటే మనకి పిండిలో కూడా వాటర్ తగలకోకుండా వేసుకున్నాం కాబట్టి మన చెయ్యి కూడా వాటర్లో తడుపుకుని లైట్గాను అప్పుడు వేసుకోవాలి. ఇలాగ మనము గట్టి పెట్టకూడదు. వెంటనే కాసేపు జస్ట్ ఒక 5 నిమిషాలు అలాగా మనకు అవ్విన తర్వాత గోల్డెన్ కలర్ లైట్గా వస్తున్నాయని పిచ్చుకుని మనం గట్టి తిప్పి కలపాలి. ఇటువైపు అటువైపును. ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి చూడండి ఎంత బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, వాము ఇవన్నీ వేసాం కదా, అల్లం. మొత్తం ఇటువైపు అటువైపు బాగా మనకి గోల్డెన్ కలర్ రావాలి. ఈ కలర్లో చూడండి, ఈ కలర్లో ఎలాగొచ్చాయో అయిపోయాయి. ఇలా రావాలి. అసలు ఆయిల్ అన్నదే మనం పేర్చలేదండి. మనకి చక్కగా కాల్చుకున్న ఆయిల్ అన్నది పేర్చుకోకుండా ఉంటుంది. ఎక్కువ వేసుకోకూడదు. బియ్యం పిండి ఏంటి, ఇడ్లీ నూక ఏంటి ఎక్కువ వేసుకోకూడదు. 2 స్పూన్లు ఇడ్లీ నూక వేసుకోవాలి. 1 స్పూనే బియ్యం పిండి వేసుకోవాలి, లేకపోతే గట్టిగా వస్తాయి. చక్కగా ఇవన్నీ వేగిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎలాగొచ్చాయో. అలాగే ప్రతిదీ కూడా మళ్ళీ వేస్తున్నాను నేను. అలాగే చేతులతో మనం చెయ్యి తడుపుకోవటం, మళ్ళీ పిండి తీసుకొని మళ్ళీ వేయటం ఆయిల్లో. ఉండ చూడుతుంటేనే వచ్చేస్తుంది. ఇలా మనకి ఇలాగా వేగనిచ్చుకోవాలి. కలర్ మారుతుంది అనిపించుకుని కలపాలి. మనం గట్టి పెట్టాలి, గట్టి పెట్టకూడదు అసలుని. చూడండి ఎంత బాగా కలరు. ప్రతిదీ కూడా ఇలా వేసేసుకుని నేను చట్నీ చేస్తాను. ఇవి పల్లీలు, కొబ్బరి పల్లీలతో నేను చట్నీ చేశాను. ఇందులో ఏం వేస్తానంటే నేను కొత్తిమీర వేసానండి. అది చట్నీ చేశాను. కొత్తిమీర, పల్లీలు, కొబ్బరి, లైట్గా కొబ్బరి వేసి చక్కగా చట్నీ చేసిన తర్వాత మనకి తాలింపు పోపులు వేసాను. చూడండి ఎలాగ అయిపోయాయో, వేగిపోయాయో.
ఎంతో ఇష్టమైన మినప్పునుకులు ఉల్లిపాయలతో కొత్తిమీర కరివేపాకుతో చాలా టేస్టీగా ఉన్నవి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లోనూ. చాలా ఈజీ ప్రాసెస్, ఇది ఈజీగా అయిపోతాయి. మనం పప్పు నానబెట్టుకోవటం, ఉల్లిపాయలు ఇవన్నీ ఇంట్లోనే ఉండేవే కదా, ఆయిల్ కూడా పీల్చదు. చూడండి ఎంత బాగా అసలే గళ్ళు గళ్ళుమని అంటున్నాయి, చాలా కరకరలాడేలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. లోపల చూడండి ఇలా ఇరగదీస్తేనే ఇరిగిపోతుంది, ఎంత బాగుంది. చట్నీ పెట్టుకుని తింటున్నా. సూపర్గా